వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెక్ న్యూస్ టూలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా చూసుకుంటే ఎవరు మొబైల్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది దాని యొక్క ప్రాసెసర్. సో ప్రాసెసర్ ఎంత ఎఫిషియన్స్గా ఉంటే మొబైల్ అంత ఫాస్ట్గా వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. సో మొదటగా మనం చూసుకుంటే స్నాప్ డ్రాగన్. సో స్నాప్ డ్రాగన్ కానీ మరి ఏదైనా సాఫ్ట్వేర్ అని చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది స్నాప్ డ్రాగన్. కారణం ఏంటంటే ఇందులో పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ మరియు మల్టీ టాస్క్లలో సింగిల్ కోర్ స్పీడ్లో బలం చూపిస్తుంది. కొంచెం హీట్ ఉన్నా కానీ ఓవరాల్గా మల్టీ టాస్కింగ్లో గేమ్స్లలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మీరు పొందవచ్చు. సో మల్టీ టాస్కింగ్లో కానీ గేమింగ్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా మటుకి మీరు దీన్ని స్మూత్గా హ్యాండిల్ చేయవచ్చు. సో ఎప్పుడైనా సరే ఒక మొబైల్ హై బడ్జెట్లో కానీ ఎబో మిడిల్ రేంజ్ బడ్జెట్లో కానీ చూడాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు ప్రిఫర్ చేయాల్సింది స్నాప్ డ్రాగన్. సో దీని మించిన ప్రాసెసర్ మిడ్ రేంజ్లో లేదని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే మల్టీ టాస్కింగ్‌ని వాడుతూ ఉంటారో, గేమింగ్ వాడుతుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మొబైల్ తీసుకోవడంలో నంబర్ 1 చెప్పుకోవచ్చు. సో మీరు మొబైల్ పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ అని ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. సో ఇది అందరికి తెలిసినటువంటి ఫస్ట్ ఓఎస్. సెకండ్ మీడియాటెక్ డెమెన్సిటీ. సో ఇది వచ్చేసేపటికే ఇది స్నాప్ డ్రాగన్ కంటే కొద్దిగా తక్కువ పర్ఫార్మెన్స్, కానీ మిడిల్ రేంజ్ సెగ్మెంట్లో మిడిల్ రేంజ్ బడ్జెట్లో ఇదే ఫోన్ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. అంటే దాదాపు 20,000 లోపు మ్యాక్సిమం ఈ యొక్క సాఫ్ట్వేర్ తోటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కొద్దిగా లాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా హీట్ కూడా ఎక్కువ ఉంటుంది. లాంగ్ గేమింగ్‌కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది దీంతో ఆడాలంటే. సో ఏదైనా షార్ట్ గేమ్స్ గానీ, చిన్న చిన్న గేమ్స్ గానీ దీంట్లో ఫాస్ట్‌గా ఆడడానికి పాసిబుల్ అవుతుంది గానీ, లాంగ్ గేమ్స్ మీద మాత్రం ఖచ్చితంగా హీట్ అనేది మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ముఖ్యంగా ట్రేడింగ్ సెషన్స్‌కి ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది సూటబుల్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి, ట్రేడింగ్ సెషన్ వరకైతే ఇది బాగుంటుంది. కానీ ట్రేడింగ్ సెషన్‌తో పాటు ఎడిటింగ్ గానీ, లేకపోతే వాయిస్ రికార్డ్స్ కానీ ఇలాంటి రకరకాలు ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా స్నాప్ డ్రాగన్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇది స్మూత్గా అంటే ఒకటి ఎక్కువ మల్టీ టాస్కింగ్ లేకుండా ట్రేడింగ్ కానీ ఏదైనా ఒక పర్టికులర్గా మనం ఒకటి చేయాలనుకున్నప్పుడు మాత్రం మీడియాటెక్ డెమెన్సిటీ నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. సో ఇది లో బడ్జెట్, అది హై బడ్జెట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ మ్యాటర్.